మామా మన టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లా ఇంగ్లాండ్ టీం ని ఢీకొట్టనుంది. ఇదే ఇంగ్లాండ్ టీం చివరి వరల్డ్ కప్ లా ఇట్లాంటి సెమీఫైనల్ మ్యాచ్ గెలిచి మన టీం ని ఇంటికి పంపించింది. ఇక ఇప్పుడు మన టైం. ఆల్రెడీ ఆసీస్ టీం పై రివెంజ్ తీసుకున్న మన టీం ఇంగ్లాండ్ లెక్కని సరి చేసే టైం వచ్చేసింది. మరసలు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 లా ఏ టీం ప్లేయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ టీం ప్లేయర్స్ వీక్ ఉన్నారు, ఒక్కో ప్లేయర్ వర్సెస్ ఒక్కో ప్లేయర్. టీమిండియా 11 వర్సెస్ ఇంగ్లాండ్ 11 లా ఏ టీం కి ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఇప్పుడు మాట్లాడుకుందాం మామ. ఎందుకంటే మనకు కూడా తెలియాలి కదా సెమీఫైనల్ మ్యాచ్ లా ఏ టీం కి గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయో అని. ఏమంటారు మామ? చలో లేట్ చేయకుండా ఒక్కో ప్లేయర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ లేదో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఓపెనర్స్. ఇండియా నుంచి రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ నుంచి ఫిల్ సాల్ట్. రోహిత్ ఈ వరల్డ్ కప్ లా ఇప్పటి వరకు 191 రన్లు చేస్తే ఫిల్ సాల్ట్ 183 రన్లు చేయగలిగిండు. రన్ల మధ్య తేడా అంత పెద్దగా లేకున్నా రోహిత్ శర్మ మాత్రం చివరి మ్యాచ్ లా ఆస్ట్రేలియా లాంటి టీం మీద విధ్వంసం సృష్టించి సెమీఫైనల్ లా అడుగు పెడుతుండు. సో ఈ రేస్ లా రోహిత్ శర్మకే పాయింట్ దక్కుతుంది. కాబట్టి స్కోర్ 1-0 తోటి టీమిండియా ముందంజలు ఉంది. ఇక మరో ఓపెనర్ ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ నుంచి జాస్ బట్లర్. కోహ్లీ ఈ వరల్డ్ కప్ లా ఇప్పటి వరకు 66 రన్లు చేస్తే జాస్ బట్లర్ మాత్రం 191 రన్లు చేసిండు. మనం కూడా చూస్తున్నాం ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ భారీ స్కోర్లు చెయ్యలేకపోతుండు. బట్ కింగ్ కోహ్లీ టైమర్ లేని ఆటం బాంబ్ లాంటోడు. ఎప్పుడైనా ఆపోజిట్ టీం ని పేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ బట్టి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి బట్లర్ మంచిగా ఆడుతున్నాడు కాబట్టి ఈ పాయింట్ ఆ టీంకే చెందుతుంది. సో స్కోర్ బోర్డ్ 1-1. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో ఇటు రిషబ్ పంత్, అటు బేస్టో. రిషబ్ పంత్ ఇప్పటి వరకు 167 రన్లు చేస్తే అటు బేస్టో 110 రన్లు చేసిండు. ఇక రిషబ్ పంత్ ఆడిన ప్రతి మ్యాచ్ లా తన ఇంపాక్ట్ ని చూపించే వెళ్తుండు. ఇటు స్కోర్స్ పరంగా చూసినా బేస్టో కంటే ఎక్కువ రన్లే ఉన్నాయి. సో ఈ రేస్ లా పంత్ దే పై చేయి. నౌ స్కోర్ బోర్డ్ ఇండియా 2, ఇంగ్లాండ్ 1. నెక్స్ట్ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ హ్యారీ బ్రూక్. సూర్య ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లా 149 రన్లు చేస్తే హ్యారీ బ్రూక్ 120 రన్లు చేసిండు. ఇక టీ20 ఫార్మాట్ లా నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. దట్టు రన్స్ కూడా ఎక్కువనే కొట్టిండు. కాబట్టి పాయింట్ ఎవరికి దక్కుతుంది మామ? సూర్యకే. సో స్కోర్ బోర్డ్ ఎంత మామ? ఇండియా 3, ఇంగ్లాండ్ 1. ఆ తర్వాత శివం దూబే వర్సెస్ లియామ్ లివింగ్స్టోన్. దూబే ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లా 106 రన్లు చేస్తే లివింగ్స్టోన్ 61 రన్లు చేసిండు. ఈ ఇద్దరు ప్లేయర్స్ ఈ వరల్డ్ కప్ లా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు. అయితే ఈ రేస్ లా దూబే రన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దూబేకే పాయింట్ దక్కుతుంది. మరి స్కోర్ బోర్డ్ ఇండియా 4, ఇంగ్లాండ్ స్టిల్ 1. నెక్స్ట్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా వర్సెస్ మోయిన్ అలీ. హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లా 116 రన్లు చేస్తే మోయిన్ అలీ 63 రన్లు చేసిండు. ఇద్దరు ఆల్రౌండర్సే. ఒకరు పేస్ ఆల్రౌండర్, ఒకరు స్పిన్ ఆల్రౌండర్. అయితే ఈ వరల్డ్ కప్ లా వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అంటే హార్దిక్ పాండ్యానే. సో ఈ రేస్ విన్నర్ హార్దిక్ పాండ్యా. ఇక స్కోర్ బోర్డ్ చూసుకుంటే టీమిండియా 5, ఇంగ్లాండ్ 1. ఇక్కడి వరకు చూసుకుంటే టీమిండియానే కంప్లీట్ గా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. మరి ముందు కూడా ఈ లీడ్ ని కొనసాగిస్తుందా లేదా అన్నది చూద్దాం. తర్వాతి ప్లేయర్స్ రవీంద్ర జడేజా వర్సెస్ శామ్ కర్రన్. జడ్డు ఈ వరల్డ్ కప్ లా 1 వికెట్ తీస్తే శామ్ కర్రన్ 2 వికెట్లు తీసిండు. ఎందుకో తెలియదు కానీ మామ రవీంద్ర జడేజా ఐసీసీ టోర్నమెంట్లల్లా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యలేకపోతుండు. మరి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లనన్నా చెలరేగి ఆడితే బాగుంటది. ఇటు కరణ్ కూడా అంత పెద్దగా వేసిందైతే ఏం లేదు. బట్ 1 వికెట్ ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి ఈ పాయింట్ ఇంగ్లాండ్కే దక్కుతుంది. సో స్కోర్ బోర్డ్ 5-2. నెక్స్ట్ ప్లేయర్స్ అక్షర్ పటేల్ వర్సెస్ క్రిస్ జోర్డన్. అక్షర్ ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 5 వికెట్లు తీస్తే జోర్డన్ 7 వికెట్లు తీసిండు. అయితే అక్షర్ పటేల్ బ్యాట్ తోడు కూడా పరుగులు సాధించగలడు. కానీ మనం పర్ఫార్మెన్స్ లను బట్టే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంగ్లాండ్కే చెందుతుంది. సో స్కోర్ బోర్డ్ చూసుకుంటే టీమిండియా 5, ఇంగ్లాండ్ 3. ఇప్పటికీ టీమిండియా లీడింగ్ లోనే ఉంది. మరి నెక్స్ట్ ప్లేయర్స్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. కుల్దీప్ ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లా 7 వికెట్లు కూల్చితే జోఫ్రా ఆర్చర్ 9 వికెట్లు తీసిండు. సో ఆర్చర్ ముందంజలు ఉన్నాడు కాబట్టి
తనకే పాయింట్ ఇస్తా అంటే మాత్రం కుల్దీప్ కి అన్యాయం చేసినట్లే మామ. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ టీమిండియా ఆడిన గ్రూప్ దశ మ్యాచ్లల్లా ఒక్క మ్యాచ్ కూడా ఆడలే. కానీ జోఫ్రా ఆర్చర్ ఈ వరల్డ్ కప్ లా ఇంగ్లాండ్ అన్న ప్రతి మ్యాచ్ లో ఆడిండు. కాబట్టి పాయింట్ ఎవరికి ఇవ్వాలి మామ? కుల్దీప్ యాదవ్ కే కదా. ఏమంటారు? మరి స్కోర్ బోర్డ్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా. టీమిండియా 6, ఇంగ్లాండ్ 3. ఇక నెక్స్ట్ రేస్ హర్షదీప్ సింగ్ వర్సెస్ ఆదిల్ రషీద్. హర్షదీప్ సింగ్ ఈ వరల్డ్ కప్ లా ఇప్పటి వరకు 15 వికెట్లు ఓడగొట్టిండు. ఆదిల్ రషీద్ 9 వికెట్లు తీసిండు. ఇక్కడ క్లియర్ గా హర్షదీప్ సింగ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని అర్థమైపోతుంది. కాబట్టి పాయింట్ కూడా ఆటోమేటిక్ గా హర్షదీప్ సింగ్ కే దక్కుతుంది. మరి స్కోర్ బోర్డ్ 7-3. మరి నెక్స్ట్ వస్తున్న ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ రేస్ టోప్లీ. జస్ప్రీత్ బుమ్రా ఈ వరల్డ్ కప్ లా అద్భుతమైన బౌలింగ్ ఇస్తూ 11 వికెట్లు కూల్చిండు. టోప్లీ మాత్రం ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. కాబట్టి క్లియర్ కట్ గా ఈ పాయింట్ బుమ్రాదే. మరి ఫైనల్ స్కోర్ బోర్డ్ ఏంటంటే టీమిండియా 8, ఇంగ్లాండ్ 3. ఇట్లా ఈ వరల్డ్ కప్ లా టీమిండియా 11 వర్సెస్ ఇంగ్లాండ్ 11 పర్ఫార్మెన్స్ ని బట్టి చూస్తే టీమిండియాదే కంప్లీట్ డామినేషన్. కాబట్టి సెమీఫైనల్ మ్యాచ్ లా మన టీమిండియానే గెలుస్తుందని 99% చెప్పొచ్చు మామ. కానీ మామ T20 ఫార్మాట్ అనేది ఒక డిఫరెంట్ ఫార్మాట్. ఆ రోజు ఏ టీం జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ టీమే గెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని బట్టి చూస్తే మాత్రం మన టీమే టాప్. సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా ఇట్లాంటి టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం అక్కడ కూడా గెలుపు మనదే అవుతుంది. మామ టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ లా ఇంగ్లాండ్ ని చిత్తు చేసి చివరి వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయరు మామ. అట్లనే జర మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.